ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తున్న అద్భుతమైన కార్యక్రమమే మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో నో ద అల్టిమేట్ ట్రూత్. ఏమిటి అల్టిమేట్ ట్రూత్? అల్టిమేట్ ట్రూత్ రెండు వేరువేరా ఒకటా? మరి ఇది యువతకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఒక టీనేజ్లోనే ధ్యాన సాధకుడుగా, పిరమిడ్ మాస్టర్గా ధ్యాన సాధన ప్రారంభించి ప్రస్తుతం ఫార్మా ఫ్రీలాన్సర్గా ఒక కన్సల్టెంట్గా ఉన్నటువంటి సంకీర్త్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సంకీర్త్. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. సో అల్టిమేట్ ట్రూత్ అనేది అసలు అల్టిమేట్ వర్డ్. అవును. అసలు ట్రూత్ ఏంటి, అల్టిమేట్ ట్రూత్ ఏంటి? సార్, ట్రూత్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, సమయానుగుణంగా మారుతూ ఉంటుంది. రైట్. మీకున్న ఏజ్కి మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకు ట్రూత్ ఉంటుంది. ఓకే. నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్న ఏజ్కి నాకు ఒక ట్రూత్ ఉంటుంది. రైట్. అల్టిమేట్ ట్రూత్ అంటే మనకున్న ట్రూత్ ప్లస్ విజ్డమ్. రైట్. మనకి మాస్టర్స్ ఇచ్చిన విజ్డమ్ కానీ, మనకి స్వతహాగా మనకి తెలుసుకున్న విజ్డమ్ కానీ, దాంతోపాటు మన ట్రూత్ని ఎప్పుడైతే మిక్స్ చేస్తామో అల్టిమేట్ ట్రూత్ అనమాట. మనకి అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనకి మోక్షం సిద్ధిస్తుంది. ఇది నా స్వానుభవం. రైట్. జ్ఞానంతో కూడుకున్న సత్యాన్ని అల్టిమేట్ ట్రూత్ అంటాం. అంతే. జ్ఞానం లేకుండా ఎన్నెన్నో నమ్ముతాం, అదే సత్యం అని. అంటే పర్సనల్ రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. చెప్పారు మీరు. అబ్సల్యూట్ రియాలిటీ ఒకటి ఉంటుంది, అది ఎవరు ఏం చేసినా అది మారదు. కానీ పర్సనల్ రియాలిటీ వేరు, ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతూ, మన ఏజ్ ప్రకారంగా, మన అండర్స్టాండింగ్ ప్రకారంగా మారుతుంది. వావ్. సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట పర్సనల్ రియాలిటీ అనేది. రైట్. కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి నాన్ వెజ్ తింటే, డాక్టర్స్ చెప్తూ ఉంటారు నాన్ వెజ్ తింటే మీకు హెల్తీగా ఉంటారని. కానీ వచ్చేసరికి కొంతమందికి నాన్ వెజ్ తింటే హెల్త్ పాడు చేస్తుంది. వాళ్ళు చెప్పింది వాళ్ళు నేర్చుకుంది అది, కానీ సత్యం ఇది. కానీ మనకు అల్టిమేట్ ట్రూత్ అనేది ఏంటి, అది ఎవరికి వాళ్ళు స్వతహాగా తెలుసుకోవాలన్నమాట. రైట్. అల్టిమేట్ ట్రూత్ అంటే విజ్డమ్తో తెలుసుకోవాలి. ఎవరో చెప్పింది నమ్మితే ఉండేది కాదు. ఇప్పుడు వారు చెప్పారని చేస్తే కొన్నాళ్ళు చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక డాక్టర్ తినమంటే అదే డాక్టర్ కొన్నాళ్ళ తర్వాత నువ్వు మానేసే, నీ ఇబ్బంది ఉంది లోపల, నీకు లోపల ఇంటెస్టైన్ పాడవుతుంది, నీకు ఎక్స్క్రీషన్ లేదు దానివల్ల. ఓకే, వండర్ఫుల్. సో మరి ఈ అల్టిమేట్ ట్రూత్ తెలుసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటివి, బెనిఫిట్స్ ఆఫ్ అల్టిమేట్ ట్రూత్? మన పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాం, మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం, మన పర్పస్ తెలుస్తుంది. కరెక్ట్ పాత్లో బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. అటు పూర్తిగా ఆధ్యాత్మికంగా కాకుండా, ఇటు పూర్తిగా భౌతికంగా కాకుండా మనం బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి. ఈ మానవ జన్మ తీసుకుందే ఆ బ్యాలెన్స్ ఇన్ ద లైఫ్ మెయింటైన్ చేయడానికి. అంటే ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ బ్యాలెన్స్లో ఉండడానికే. కానీ ఒకవైపే ఉన్నాం. ముఖ్యంగా యువత అయితే ప్రాపంచిక జీవితమే పరమావధి అన్నట్టున్నారు అనమాట. మరి ఇప్పుడు అది మెయిన్ అడ్వాంటేజ్, రెండు బ్యాలెన్స్లో ఉంటాం. ఇంకేం అడ్వాంటేజెస్ ఉన్నాయి? పీస్ ఆఫ్ మైండ్. రైట్. పీస్ ఆఫ్ మైండ్. పీస్ అవుతున్నారు కానీ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ? పీస్ అవ్వట్లేదు, అందరు పీసులు అయిపోతున్నారు కానీ పీస్ దొరకట్లేదు ఎవరికి. మనకు ఆ పీస్ దొరకాలన్నమాట. ఎప్పుడైతే మన ఈ సత్యాన్ని, అంటే మనం ఈ అల్టిమేట్ ట్రూత్ని మనం తెలుసుకుంటామో ఒక రియలైజేషన్ వస్తుంది అనమాట. ప్రతి దాంట్లో ఒక రియలైజేషన్ రావాలి సార్. ఇప్పుడు మనకి ఒక పరిస్థితిని చూడంగానే కైండ్ ఆఫ్ ఎమోషన్ వస్తుంది. నాకు రీసెంట్గా ఒక ఫేస్బుక్లో బ్రహ్మశ్రీ పత్రి గారు చెప్పిన ఒక వర్డ్ అనమాట, బ్రహ్మజ్ఞాని ఏడవడు, బాధపడడు. ఎందుకంటే ప్రతి పరిస్థితిని రియలైజ్ అయిపోతాడు అనమాట, తెలుసుకుంటాడు. ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాడు అనమాట. కనీసం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోకుండా బయటకుండి, ఆ తామరాకు మీద నీటి బొందులాగా అంటుకోకుండా బయట ఉండి చూసే సిచ్యువేషన్ని, దాన్ని అనలైజ్ చేసుకుని బయట నుంచి చూసి రియలైజ్ అవుతాడు.
అప్పుడు మనకి అది అంటది, మనకి ఆ ఎమోషన్ అనేది అంటది అనమాట. అప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రైట్. పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడానికి కూడా రీజన్ వచ్చేసి రీజన్ ఉంటుంది. ప్రతి దాంట్లో మనం అటాచ్ అయిపోయి ఉంటాం. అటాచ్ అయిపోయి ఉంటాం. డిటాచ్డ్గా ఉండాలి ఎప్పుడు. మన కర్మ, మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తూనే ఉండాలి, ఆపకూడదు, కానీ డిటాచ్ అయి ఉండాలి. రైట్. భగవద్గీత ఆ యుద్ధం టైంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా వాడిది. అందరూ నా చుట్టాలే కదా అంటే, ఈ మాటలని ఆపేసే నువ్వు, ఇవన్నీ ఎవరికి పనికిరావు, నీకు పనికిరావు, ఎవరికి పనికిరావు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేయి అంతే. నా చుట్టాలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనే వాళ్ళు ఎవరికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు, నీ ఫ్యామిలీకి ఉపయోగం లేదు. డిటాచ్ అయ్యి నీ కర్మం చేయి, అల్టిమేట్ నేను చూసుకుంటా. అక్కడ కృష్ణుడు అనేది అల్టిమేట్ ట్రూత్ అనమాట. కృష్ణుడు అల్టిమేట్ ట్రూత్ అందించాడు. ఇక్కడ పర్సనల్ రియాలిటీలో ట్రూత్ను పట్టుకొని అయ్యో నా వాళ్ళు నేను చంపాలా, నా గురువులు నేను చంపాలా, ఒకే కుటుంబంలో జన్మ తీసుకున్నాం కదా, ఇలా ఉన్నాడు, ఇదే నా జీవితం అని. రైట్. అంటే ఇక్కడ విజ్డమ్ లేదు. విజ్డమ్ ఇచ్చాడు కాబట్టి అది అల్టిమేట్ ట్రూత్. ఇది నీ ధర్మాన్ని నిర్వర్తించు, నీ పని నువ్వు చేయి. అక్కడ నువ్వు ఎవరిని చంపట్లేదు, అసలు చావు అనేది లేదు. చావు ఎవరికి, ఆత్మజ్ఞానం అంతా అందించిన ఆయనే కదా. రైట్. చావు అనేది నీకుంటుంది, రైట్, ఆత్మకు ఉండదు. సో పీస్ ఆఫ్ మైండ్, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలవడం. సో యువతకి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మనం భౌతికంగా ప్రపంచంలో ఉండాలి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. హెల్త్, పీస్ ఆఫ్ మైండ్, పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ మూడు తెలుస్తాయి యువతకు. ఈ మూడు ఎంత చిన్న ఏజ్ లో తెలుసుకోవడం అవసరమేనా? చాలా అవసరం. ఇప్పుడు మీరు 19 years లో ధ్యానంలోకి వచ్చారు, టీనేజ్ ఎండింగ్ లో. సో ఏంటి, ఏం అడ్వాంటేజ్? ఈ మూడు అప్పుడే తెలిసినాయా, మీకు టైం పట్టిందా? టైం పట్టింది, తెలియదు సార్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్. ఓకే. అప్పుడు నేను వచ్చినా కానీ దాన్ని రియలైజ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మనకి బ్యాలెన్స్ ఉండదు అనమాట మనకి. నేను వెళ్ళే పాత నిజమేనా, ఫ్రెండ్స్ దాన్ని ఇది చేస్తుంటారు, అరే నువ్వేంటి, లెక్చరర్సే అన్నారనమాట నన్ను, నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు ఈ టైంలో మెడిటేషన్ చేయడం ఏంటి, చాలా టైం ఉంది దానికి, చాలా ఏజ్ ఉంది, నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత మెడిటేషన్ చేసుకో, ఇప్పుడు అది కాదన్నారు. నాకు కన్ఫ్యూజ్డ్ మైండ్, ఎవరిని నమ్మాలి, ఎవరి మాట వినాలి తెలియదు నాకు. ఓకే. అందుకని టైం పట్టింది ఖచ్చితంగా. ఆ క్లారిటీ కూడా ఉండాలి మైండ్లో, రైట్, మనం చేసే కాదా. ఆ చిన్న ఏజ్లో పర్పస్ ఆఫ్ లైఫ్, పీస్ ఆఫ్ మైండ్, హెల్త్ అర్థమైతే, తెలిస్తే ఏం ఉపయోగం యువతకి? ఇప్పుడు కావాల్సింది జాబ్, వాళ్ళకి అవును, డబ్బు, మంచి లైఫ్ పార్ట్నర్, వీటి మీద కదా వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడైతే గ్యాడ్జెట్స్, మంచి గ్యాడ్జెట్స్ కావాలి, దానికి ఒక మంచి జాబ్ కావాలి, రైట్, లైఫ్ పార్ట్నర్ కావాలి. సో అవి క్రియేట్ చేసుకోవడానికి ఇవేమైనా ఉపయోగమా? ఖచ్చితంగా ఉపయోగం సార్. మనకి బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ వస్తుందో మైండ్లో క్లారిటీ ఉంటుందన్నమాట. నేను చేసే పని కరెక్టా కాదా తనకే తెలుస్తుంది, ఎవరు చెప్పనవసరం లేదు, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మనకి నేను ఏమైనా చేయొచ్చు. నేను కరెక్ట్ ఏ జాబ్ చేస్తే నాకు ఎంత శాలరీ కావాలి, ఏ జాబ్ చేయాలి, నాకు ఎంత వస్తే నా లైఫ్ నేను చాలా లీడ్ చేయగలను. ఓకే. ఆ సంపాదనలో కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి సార్. ఎంత సంపాదిస్తున్నావు, నాట్ ఎట్ కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ రిలేషన్షిప్స్, అవర్ హెల్త్. చిన్న ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రతన్ టాటా గారు ఉన్నారు, ఆయనకి మన యునైటెడ్ కింగ్డమ్ ప్రిన్స్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించారనమాట. ఆయన అక్కడికి వెళ్ళిపోయారు, అంటే ఆయన పిఏ వెళ్ళిపోయారు, అక్కడ మొత్తం ఏర్పాట్లు చూడడానికి వెళ్ళిపోయారు యూకే. నెక్స్ట్ రోజు అవార్డు సెరమనీ, ముందు రోజు ఫోన్ చేసి ఆయన దగ్గర రిక్కీ అనే డాగ్ ఉంటుంది, దానికి హెల్త్ బాగాలేదు, నేను రాను ఆయన ప్రిన్స్కి చెప్పేశాడు డైరెక్ట్గా. ఓకే. నాకు అవార్డు ఉంది, అవార్డు తీసుకుంటా, నేను తీసుకోకపోయినా కానీ నా తరపున ఎవరో ఒకరు తీసుకుంటారు,
కానీ నన్ను నమ్ముకున్న నాతో పాటు ఉన్న ఒక జీవి దానికి హెల్త్ బాగాలేదు, ఇక్కడ నా అవసరం ఉంది. ఓకే. ఇది ధైర్యంగా ఆయన చెప్పడం ఒక ఎత్తు, అది ఆయన అంతా నేను అవార్డు సెరమనీ నేను ఇస్తున్నా కానీ ఆయన ఒక కుక్క కోసం దీన్ని రిజెక్ట్ చేశాడా లేకపోతే రాలేదా అనుకోకుండా అది అర్థం చేసుకుని అది నిజంగా ఒక మానవత్వం, ఒక మనిషి ఎట్లా ఉండాలి అని అతను మెచ్చుకోవడం అనేది ఇంకొక ఎత్తు. రియలైజేషన్ అనమాట. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పవర్ ఉంది అని ఇగో లేకుండా ఇతను దాని బాధను అర్థం చేసుకుని రతన్ టాటా గారు ఉండిపోయారు. ఇతని మానవత్వాన్ని అతను యూకే ప్రిన్స్ అర్థం చేసుకుని లెట్ గో చేశారనమాట. వా, ఏంటి దీని లైఫ్ లెసన్ ఏంటి? ఏం తీసుకోవాలి ఇప్పుడు యువత అందులో నుంచి? నీకు ₹1,00,000 జాబ్ వస్తుంది, కానీ నీ వైఫ్ని నీ పిల్లల్ని వదిలేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇంకా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నావు ఎందుకు? ఓకే. డబ్బే కాకుండా డబ్బులే సంపాదించేది వాళ్ళ కోసం. వాళ్ళు నీ దగ్గర లేనప్పుడు నువ్వు నీకు ₹1,00,00,000 వస్తాయి ఎందుకు? వాళ్ళకే టైం ఇవ్వనప్పుడు, వాళ్ళకే టైం ఇవ్వలేనప్పుడు, నీకు ఆ టైం లేనప్పుడు ఎందుకు ఈ డబ్బు? బ్యాలెన్స్డ్ గా నీకు 50,000 వచ్చినా కానీ నీ వైఫ్ పిల్లలతో పాటు హ్యాపీగా ఉంటావు. అంటే ఆ క్లారిటీ వస్తుంది. రైట్. మరి ఈ బేస్ అంతటికి ధ్యానం అనేది ఎలా ఉపయోగపడుతుంది? మైండ్లో ధ్యానం మనకి ఇప్పుడు ఆకాశంలో మబ్బులని పట్టేసినప్పుడు సూర్యుడు కిందకి రాడు, మనకంతా దీన్ని ఏమంటారు సార్, ఆకాశం నలుపు అయిపోతుంది, వెలుగు ఉండదు సరిగ్గా, పూర్తిగా చీకటి అవ్వదు. కానీ మబ్బు పట్టేసినప్పుడు అందరికి మైండ్ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. మబ్బులు పట్టారు, ఏం పని చేయబుద్ధి కావట్లేదు, మనలో కూడా మబ్బు ఉంటుంది, మబ్బు ఉంటుంది, ఏం చేయాలనిపించదు. ఓకే. మన మైండ్ ఎప్పుడు అదే స్థితిలో ఉంటుంది అనమాట. ధ్యానం చేయకపోతే ధ్యానం చేస్తే ఆ మబ్బులని విడిపోయి కాంతి బయటకు వస్తుంది, మనకి పాత్ కనిపిస్తుంది. ఆ కాంతి నుంచి మనం ఏ పాత్రలో వెళ్ళాలి, వెళ్ళే పాత్ కరెక్టా కాదా? రైట్. ఇప్పుడు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ధ్యానం చేయకముందు, 19కి ముందు ధ్యానం చేయకముందు మీరు ఎలా ఉన్నారు? ధ్యానం చేసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? ఎస్పెషల్లీ అల్టిమేట్ ట్రూత్స్ మీరు ఏమేమి తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు? చిన్న ఎగ్జాంపుల్, ధ్యానం చేయకముందు నేను భగవద్గీతని దేవుడి దగ్గర పెట్టి పూజించేవాడిని. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంత జరిగేది. అవి భగవద్గీత శ్లోకాల్లో చదివేవాడిని. ఓకే, మీనింగ్ లేకుండా. ధ్యానం చేసిన తర్వాత చదివే ప్రతి పదానికి అర్థం నాకు నేనే తెలుసుకున్నాను. వావ్. ఫస్ట్ థింగ్. రైట్. నేను చేసే ప్రతి పని కరెక్టా కాదా? మనకి చాలా భయాలు ఉంటాయి, ఆ భయాల నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనం చాలా అలవాట్లు నేర్చుకుంటూ ఉంటాం. బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎస్కేప్ అవడానికి భయాలు కానీ బాధలు కానీ ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయో మనం భరించలేనివి, మనం బాధ పెట్టేవి, వాటిని ఎస్కేప్ అవడానికి, వాటిని స్కిప్ చేయడానికి మనం చాలా అలవాటు చేసుకుంటాం అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ లోపలున్న భయాల నుండి, బాధల నుండి ఎస్కేప్ అవ్వడమే. అది ఇట్స్ ఎన్ ఎస్కేపిజం అంతే. అదేదో నాకు ఇది లేకపోవడం వల్ల, అది కాకపోవడం వల్ల చేస్తున్నా అంటే అది కాదన్నట్టు. భయాన్ని దాచిపెడుతున్నావు, పారిపోతున్నావు. ఇంకా చెప్పాలంటే పారిపోతున్నావు, ప్రతి సంఘటన నుంచి పారిపోతున్నావు, మనలో పెట్టుకుని మనమే పారిపోతున్నాం. అది కానీ అది తీసుకుంటే అది పారిపోతుంది అనుకుంటున్నాం, పారిపోయేది అది బయటపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ దాన్ని పక్కకి నెట్టేస్తున్నాం, దాన్ని దాచిపెడుతున్నాం అనే సంగతి మనకు తెలియదు. రైట్. ఇంకా పోస్ట్పోన్ చేస్తున్నాం అనుకోవచ్చు, అది పెద్దగా కూడా అయ్యొచ్చు. పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇవాళ ఒక భయం అయి ఇంకోటి ఏదో దాంతో సినిమాతో లేకపోతే మొబైల్తో లేకపోతే ఎవరితో కవర్ చేసాం, కానీ అది ఇంకా పెద్దగా అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా పెద్దగా అవుతుంది. ఆ భయానికి ఇంకొక భయం యాడ్ అవుతుంది, దానికి ఇంకొక భయం యాడ్ అవుతుంది. చిన్న సీడ్ ఆ విత్తనంగా ఉన్నప్పుడే దాన్ని తీసి బయటపడేస్తే, రైట్, బయటపడేవాళ్ళం కాదు, దాన్ని తెలుసుకోవాలి మనం. రైట్, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి. దానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు యువత ఎంతసేపు ధ్యానం చేస్తే బెటర్? బిగినింగ్లో పత్రిక గారు చెప్పినట్టు వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు సరిపోతుంది. బట్ 41 minutes 40 minutes చేస్తే, మినిమమ్ 41 minutes 41 days చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. రైట్.
రైట్, ఇంకా చెప్పండి అల్టిమేట్ ట్రూత్ గురించి. ఇంకా అల్టిమేట్ ట్రూత్ అంటే అల్టిమేట్ ట్రూత్ తెలుసుకోవడానికి మనకి కొన్ని ఉపకరణాలు ఉంటాయి అన్నమాట. మన అలవాట్లు, సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ అని రెండు ఉంటాయి. మిలియన్ డాలర్ హ్యాబిట్స్ అని చెప్పేసి బ్రెయిన్ ట్రేసీ గారు బుక్ రాశారు. $1 million హ్యాబిట్స్. ఓకే. దాంట్లో ఆయన చెప్తారు ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ మొత్తం పాపులేషన్లో సక్సెస్ఫుల్ పీపుల్ 2%. వాళ్ళంత సక్సెస్ ఎందుకు అయ్యారు? బికాస్ దే ఆర్ హ్యావింగ్ సక్సెస్ఫుల్ హ్యాబిట్స్. ఓకే. వాళ్ళు ఏ హ్యాబిట్ అంటే ఏ అలవాట్లు అయితే మనం అలవాటు చేసుకుంటాము దాని నుండి మన జీవితం బయట రిజల్ట్ వస్తుంది అన్నమాట, అవుట్పుట్. ఓకే. మన అలవాట్లే మన లైఫ్ అవుట్పుట్. అలవాట్లే మనకు వచ్చే రిజల్ట్ బయటికి. రిజల్ట్. ఓకే. అలవాట్లు సక్సెస్ఫుల్గా ఉంటే రిజల్ట్ సక్సెస్ ఉంటుంది. ఓకే. లేదా అన్సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ ఉంటే అదేవిధంగా మన లైఫ్ కూడా అన్సక్సెస్ఫుల్ అవుతుంది. రైట్. ఏమంటారు రియలైజ్ అవ్వాలి. సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ అంటే ఏంటివి, అన్సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ అంటే ఏంటివి? ఫస్ట్ థింగ్ సార్, ప్రోకాస్టినేషన్ అనేది ఒక అన్సక్సెస్ఫుల్ హ్యాబిట్ అన్నమాట. వాయిదా వేసే వ్యాధి. వాయిదా వేసే వ్యాధి. వ్యాధి అనాలి ఇక. వ్యాధి. పెద్ద జబ్బు. డిసీజ్. ప్రోకాస్టినేషన్. రైట్. అది పెద్ద అన్సక్సెస్ఫుల్ హ్యాబిట్. అన్సక్సెస్ఫుల్ లైఫ్లో ఫస్ట్ థింగ్ అదే. ఇప్పుడు చెయ్యాలి, ఒక 5 minutes ఆగి చేస్తా, అది కూడా ప్రోకాస్టినేషన్. ఎందుకు 5 minutes? ఎందుకు? నీకు టైం ఉంది, నువ్వు ఇప్పుడు చేయగలవు, చేసే శక్తి ఉంది, నువ్వు ఆ పని చేయడానికి అక్కడ కూర్చున్నావు, ఆ 5 నిమిషాలు నువ్వు ఎందుకు వాయిదా వేస్తున్నావు? ప్రోకాస్టినేషన్. ఓకే. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ టైంకి గ్యాప్ తీసుకోవచ్చు. నువ్వు వర్క్ స్టార్ట్ చేయడానికే గ్యాప్ తీసుకోవడం ఎందుకు? ఇంకా ఇలా అనుకుంటారు కొంతమంది, స్టార్ట్ చేస్తే ఆపొద్దు కదా, నేను మంచి టైం చూసి మొదలెడతా, ఇంకా కంటిన్యూ చేస్తా, ఆ టైం ఎప్పుడు రాదు. అండ్ ఏ పని చేసినప్పుడు కూడా దాంట్లో మధ్యలో సేక్రెడ్ పాజ్ అని ఉంటుంది అనమాట. సాక్రెడ్ పాజ్. సాక్రెడ్ పాజ్. వండర్ఫుల్ వర్డ్ అది. నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర నుంచి విన్నది ఏంటంటే ప్రతి 20 minutesకి ఒక వర్క్ చేసిన తర్వాత ఒక 5 minutes పాజ్ తీసుకో. నీ మైండ్ సాచురేట్ అవ్వదు. ఈ 20 minutes చేసిన పనికి ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆ 5 minutesలో నీకు ఎనర్జీని రిట్రైవ్ చేసుకోవచ్చు నువ్వు. రైట్. మనం 1 గంట సేపు పని చేసిన తర్వాత ఎప్పుడో చేసిన ఆ పనిలో ఒక చిన్న తప్పు ఉంటే 1 గంట చేసిన పని పోయినట్టే. నువ్వు 20 minutes చేసిన తర్వాత ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఎక్కడ తప్పు ఉంటే అక్కడే కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ వర్క్కి సక్సెస్ఫుల్గా వెళ్ళచ్చు. అంటే పని ప్రారంభించినాక తీసుకోవాలి తప్ప దానికి తీసుకోకూడదు. పని ప్రారంభించినాక తీసుకునేదాన్ని సాక్రెడ్ పాజ్ అంటారు. ముందే తర్వాత చేస్తా అన్నదాన్ని వాయిదా వేదే వ్యాధి అంటారు. ఇది అల్టిమేట్ వర్డ్స్ కదా. చూడండి, సేమ్ ఇక్కడ తర్వాత చేస్తున్నావు, అక్కడ తర్వాత చేస్తున్నావు. మొదలెట్టక ముందు చేస్తేనేమో అది వాయిదా వేసే వ్యాధి. ఇదే పెద్ద జబ్బు యాక్చువల్లీ. అవును. రైట్. ఇలా అంటే ఇది అల్టిమేట్ ట్రూత్ని తెలుసుకోకుండా అడ్డుపడే దాంట్లో ఇది మేజర్ థింగ్ అనుకోవచ్చు కదా. అడ్డుపడేటివి హర్డిల్స్ టు నో అల్టిమేట్ ట్రూత్. నీకు మెడిటేషన్ చేయాల్సిన టైం వచ్చింది, మెడిటేషన్ చేయాలి. రాత్రికి చేద్దాం, పొద్దున్నే స్నానం చేసి 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో మొదలెడదాం. ఎందుకు అలా ఎందుకంటే ఇప్పుడు మిగతా యూత్ ఫోన్ తర్వాత చూద్దాం ఉండదు, దాంట్లో వాట్సాప్ తర్వాత చూద్దాం, ఫేస్బుక్లో అది తర్వాత చూద్దాం అనుకోరు. కానీ ఇది మెడిటేషన్ అనేటప్పటికీ చేస్తా. కొంతమంది ఈ మధ్యన యువత నేను చేయను అని రిజెక్ట్ చేయకుండా చేస్తా. పొద్దున చేస్తా, టైం వచ్చినప్పుడు చేస్తా, సాయంత్రం చేస్తా. ఇలా కూడా కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు, పొద్దున్న చేస్తా నేను, లేదు సాయంత్రం చేస్తా అంటారు కానీ చేయరంట. ఎందుకని అంటారు మీరు చెప్పండి. మన మైండ్ ఒక మంచి మ్యానిపులేటర్ అన్నమాట. మనకి ఏదైతే మంచిదో దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది. మెడిటేషన్ అనే కాదు, జిమ్కి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి, నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలి. నువ్వు జంక్ ఫుడ్ తినడానికి 23 కిలోమీటర్లు వెళ్ళేసి మనం కాఫీ తాగి వస్తాం, లేకపోతే పిజ్జా తిని వస్తాం. ఇంట్లో ఉన్న మంచి ఫుడ్, రావే వెజిటేబుల్స్, మంచి మనకు చేసుకునే సాత్విక ఆహారం చేసుకోవడానికి మాత్రం మనకు టైం కావాలి. ఇది అల్టిమేట్. సో రా ఫుడ్ తినడానికి ఎంత దూరం అయినా పోతాం.
కానీ జంక్ ఫుడ్ తినడానికి, జంక్ ఫుడ్ తినడానికి ఇంట్లోనే రా ఫుడ్ తినడానికి మాత్రం మనకి ఇంట్లోనే ఉంటది కదా ఈజీగా. మనకి తినలేం, అంటే మైండ్ అట్లా చేస్తుంది అనమాట. మనకి ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని పోస్ట్ పోన్ చేయాలనుకుంటుంది మైండ్. రైట్, వండర్ఫుల్. ఆ మైండ్ పెట్టే మ్యానిపులేషన్ కి మనం లొంగిపోతున్నాం. సంకీర్త్ అల్టిమేట్ పాయింట్ ఇది. మైండ్ మ్యానిపులేషనే తర్వాత చేస్తా అని చెప్పేది ఎవరు అంటే మ్యానిపులేటర్ ఆఫ్ మైండ్ మ్యానిపులేషనే. అది వేరే వాళ్ళకి కూడా మ్యానిపులేట్ చేసే అలవాటుకు వస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ చెప్పండి. ఫస్ట్ హర్డిల్ ప్రొకాస్టినేషన్. అల్టిమేట్ ట్రూత్ ని తెలుసుకోకుండా ఆపేది, ధ్యాన సాధన చేయకుండా ఆపేది. అంటే తనను గురించి తను తెలుసుకోవడానికి పోన్ చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు మిగతా వాటికి పోన్ చేయరుగా, చేయరు. ఎందుకని అంటారు? దానికి దీనికి ఏంటి అన్నట్టు మీరు ఇందాక చెప్పారు, అవసరమైన వాటికే పోన్ చేస్తామని. రైట్. రెండు ఉంటాయి సార్ మనకి, కోరికలు, అవసరాలు. కోరికలు, అవసరాలు. అవసరాలు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, కోరికల్ని అప్పటికప్పుడు నెరవేర్చుకుంటూ ఉంటాం. రైట్. యాక్చువల్గా అవసరాలని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును. కోరికలు అంటే మనకి ప్లెజర్, ఒక రకమైన ఆనందాన్ని కలిగించే, ఆనందం కాదు ప్లెజర్ అన్నమాట. సుఖాలు, టెంపరరీ ప్లెజర్, టెంపరరీ ప్లెజర్స్. వాటిని ఇమీడియట్గా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అవసరాలు అంటే మనకి మంచిని కలిగించేవి అనమాట. ఆ పని చేస్తే మనం వేరే స్థితికి వెళ్తాం, ఒక గొప్ప స్థితికి వెళ్తాం అనమాట. ఓకే. రేపు ఇంటర్వ్యూ ఉంది అంటే ఇవాళ నువ్వు రేపు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో దాని గురించి మనం నేర్చుకోవాలి. అది అవసరం, అది అవసరం. కానీ ఆ టైంలో మనకి ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే అతను చాట్ చేయాలి, రీల్స్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, లేకపోతే టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది అది చూడాలి. రైట్. సో అవసరానికి కోరికకు తేడా తెలుసుకోవాలి. సో అవసరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అది టెంపరరీ ప్లెజర్ రాకపోయినా పర్మనెంట్ ఆనందాన్ని ఇస్తుంది. సో టెంపరరీ వాటికి కోరికలకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది టెంపరరీ ప్లెజర్ నెక్స్ట్ మినిట్లో ఉండదు. వండర్ఫుల్. ఎస్. మరి ఇప్పుడు ఈ అల్టిమేట్ ట్రూత్ అనేది కయాస్ మేనేజ్మెంట్, అంటే ఇబ్బందులు క్రియేట్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవచ్చు అని అంటున్నారు కదా. అవును. ఎలా? కయాస్ అంటే కంప్లీట్గా లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మనకి తర్వాత ఇంకేమి కనిపించదు. మైండ్ ఇందాక మనం మబ్బులు పట్టేసి ఉంటున్నాను, మబ్బులు పడ్డం కాదు, మైండ్ చుట్టూ గోడలు కట్టేసి ఉంటాయి అనమాట. పోలేము, దాన్ని దాటి మనకి వెళ్ళలేము. మబ్బుల్లోంచి బయటకు వెళ్ళొచ్చు, కానీ గోడలను బద్దలు కొట్టుకుని బయటకు అంటే చాలా కష్టం. ఏం చేస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆగిపోతాం అక్కడ. స్టక్డ్ ఫీలింగ్ వస్తుంది లైఫ్లో. అంటే ఇప్పుడు ధ్యానం లేక ముందు కూడా వస్తుందా, ధ్యానంలో కూడా ఒక్కొక్కసారి వస్తుంది, ధ్యానంలో కూడా వస్తుంది. అదేంటంటే మనకి సంవత్సరం అంతా చదువుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ రాస్తే కానీ సర్టిఫికెట్ రాదు. ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టం, టఫ్ టైం అన్నమాట. చాలా కష్టపడాలి. మనకి ఏం క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, వచ్చిన క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాయాలో తెలియదు. ఆన్సర్ రాసిన తర్వాత కూడా మనం రాసిన ఆన్సర్ కరెక్షన్ చేసేవాడికి మనకి వాడు ఎట్లా అర్థం చేసుకుంటాడో తెలియదు. అంత అన్నోన్, మొత్తం కయాటిక్ అయిపోతుంది లైఫ్. కానీ ఒక్కసారి దాన్ని దాటి ముందుకెళ్తే మనకి సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని లైఫ్ ఒక ఫుల్ స్టాప్లా ఫీల్ అయ్యి సూసైడల్ టెండెన్సీ పెంచేసుకుని లైఫ్ని అక్కడ ఆపేసుకోవడం, లేకపోతే వేరే ఉన్న పాత్ను వదిలిపెట్టేసి కరెక్ట్ పాత్ను వదిలిపెట్టేసి ఇది కాదు అని చెప్పేసి వేరే మార్గాలను ఎంచుకుని లైఫ్ని పాడు చేసుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇంకా రకరకాలుగా వెళ్ళి ఆలోచనలు మార్చుకుని గ్యాంబ్లింగ్ వెళ్ళిపోయి ఈజీ మనీ కోసం రకరకాల గ్యాంబ్లింగ్స్ కానీ ఇంకా వాటిని నేను చెప్పలేను, అవన్నీ పాత్స్కి వెళ్ళిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం. ఇప్పుడు ఎగ్జాక్ట్ మరి అలాంటి మూమెంట్లో అల్టిమేట్ ట్రూత్ని తెలుసుకోవడం ఎలా, అసలు ఏం చేయాలి ఆ టైంలో? ఓకే, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, ధ్యానంలో లేని వాళ్ళకు వస్తున్నాయి, ఉన్న వాళ్ళకంటే మళ్ళీ ఎవరో మాస్టర్ ఉంటారు, ఒక పుస్తకం ఏదో అందుబాటులోకి వస్తుంది, మళ్ళీ రిగైన్ అవ్వచ్చు. ధ్యానంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలి, ఇది నా లైఫ్కి ఎండ్ కాదు, దీంతో ప్రపంచం ముగిసిపోవట్లేదు, ఇంకా టైం ఉంది.
మనం టైం తీసుకుందాం, వెయిట్ చేద్దాం. ఏమి లేకపోయినా కానీ పేషెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పేషెన్స్తో వెయిట్ చేస్తే ఆ గొడవలు వాటికి అవే విడిపోతాయి. మనకి తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో తెలుస్తుంది అనమాట. ఆ టైంలో ఏం చేయకుండా కామ్గా ఉండడమే. కొంచెం టైం తీసుకోవాలి, తీసుకోవాలి అంతే. పరిగెత్తడం ఆపేయాలి ఆ టైంకి. ఆ హడావుడిలోనే ఏదో ఒక నిర్ణయాలు తీసుకొని ఎమోషనల్ డెసిషన్ తీసుకొని ఈ టైంకి ఓకే సర్లే మనకి ఇంకా టైం ఉంది, ఆగిపోవాలి ఫస్ట్. ఇది మనకి లైఫ్కి ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ టోల్ గేట్ అంతే. టోల్ గేట్ అంతే. కొద్దిగా టైం తీసుకుంటారు కానీ వెళ్ళిపోతాం మనం. టోల్ గేట్ అంతే. లైఫ్ లో వచ్చే కయాటిక్ సిచ్యువేషన్స్ అన్ని ఒక టోల్ గేట్. అంతే. సో అప్పుడు ఆగాలి. నేను ఆగాను నా వల్ల కాదంటే పైకి వెళ్తా అటు నుంచి వెళ్తా అంటే కుదరదు, పోనివారు. అక్కడ పే చేయాల్సింది పే చేస్తేనే పంపిస్తారు. కాబట్టి నువ్వు ఒక టైం తీసుకొని నీ ఇంటర్నల్ గా నువ్వు పే చేయాలి. టైం, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఈ యూత్ కి చాలా పేషెన్స్ ఉందిగా, కానీ అది ఎక్కడ ఉన్నది అనేది ఎక్కడ ఉంది ఆ పేషెన్స్ ఎటువైపు ఉంది? 3 hours సినిమా చూడడానికి ఉంటుంది. ఆ నెట్ ఆన్ కానప్పుడు చాలా టైం వెయిట్ చేస్తూ ఉంటారు. కరెంట్ పోయినప్పుడు ఉంటుంది, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉంటుంది. పేషెన్స్ ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఎవ్రీ టైం లైఫ్లో పరిగెత్తడం అనేది మంచిది కాదు. ఒక పని ఇంకా చివరి మూమెంట్ వచ్చింది, ఈ టైంలో పరిగెత్తకపోతే ఆ పని లేట్ అవుతుంది, ఈ టైంలో పరిగెత్తకపోతే ఆ పని చేయలేము అన్నప్పుడు పరిగెత్తాలి. కానీ ప్రతిసారి పరిగెడుతూనే ఉంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. కొన్నిసార్లు నడవాలి, కొన్నిసార్లు ఆగాలి, కొన్నిసార్లు కూర్చోవాలి. ఓకే, ఎప్పుడు ఏది అవసరమో అది చేయాలి. ఎప్పుడూ పరిగెడుతూ ఉండడం మంచిది. పరిగెత్తుని అలసిపోతాం. ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అలసిపోయి దాని తర్వాత ఏం చేయబుద్ది కాదనమాట. నేను అలాగే నా లైఫ్ ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల దాకా అలాగే అది చేయాలి ఇన్స్పైట్ ఆఫ్ మెడిటేషన్ కూడా. అది చేయాలి ఇది చేయాలి పరిగెడుతూ లైఫ్ ఫ్యామిలీని పక్కకు పెట్టి, సరే నేను లైఫ్లో సక్సెస్ అయితే ఫ్యామిలీని అప్పుడు బాగా చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ పరిగెత్తి 30 సంవత్సరాలు కలిసిపోయాను. ఎప్పుడు ఈ అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడు అర్థమైంది, ఎలా అర్థమైంది? నాకు మెయిన్ థింగ్ ఏంటంటే 32 yearsకి నేను ఎప్పుడైతే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యానో అప్పుడు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి చేశాను. అప్పటి నుంచి నాకు చాలా అనమాట నా లైఫ్ SCTP ముందు SCTP తర్వాత అని డివైడ్ చేసుకుని చెప్పొచ్చు. అంత ట్రాన్స్ఫర్మేషన్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఆగి గమనించడం ప్రాక్టీస్ అయింది. సో అక్కడ లిటరల్లీ ఆ SCTPకి ముందు ఒక కోఇన్సిడెంటల్గా నాకు ఈ కయాటిక్ సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. ఓకే, అన్నీ వేయిండే దారులు అన్ని మూసుకుపోయాయి. ఏది ముట్టుకుంటే మసి అట్లా ఉండేది. ఇప్పటికి కూడా అట్లాగే ఉంది, కాకపోతే నేను రియలైజ్ అయ్యా సో ఇది కాదు. అప్పుడంటే ఎందుకు ముట్టుకుంటే మసి అయిపోతుంది, నేను చేయలేనా ఇంకా లైఫ్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఓహో నేను ఇది అవ్వలేదు అంటే ఇది నాది కాదు, ఇది నేను వెళ్ళే పాత్ కరెక్ట్ కాదు, ఇంకొక పాత్ అని రియలైజ్ అవుతున్నా ఇప్పుడు నేను. అప్పుడు జరిగింది అది, ఇప్పుడు జరుగుతుంది అది. కాకపోతే అప్పుడు రియలైజేషన్ లేదు, అల్టిమేట్ ట్రూత్ తెలియదు నాకు, అండర్స్టాండింగ్ లేదు. ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. నేను ఇంకా లైఫ్లో ఏమీ చేయలేనా, ఏది పట్టుకున్నా దాంట్లో ఫెయిల్యూర్ అయినా. తర్వాత తెలుసుకుంది అంటే ఓకే దీంట్లో ఫెయిల్ అవుతున్నా అంటే ఓకే ఇది నేను నా ప్రయత్నం కరెక్ట్ కాదు, కరెక్ట్గా ప్రయత్నించట్లేదు, లేకపోతే నేను వెళ్ళి తీసుకున్న పాత్ చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ కాదు, సో ఐ హ్యావ్ టు గో ఫర్ అనదర్ పాత్. లేకపోతే ఆ ప్రయత్న లోపం ఉండొచ్చు, ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నించాలి. ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్. అంటే ఒక ఫెయిల్యూర్ రాగానే ఇంకా అయిపోయింది అనుకుంటుంటారు, అసలు అక్కడ బిగిన్ అవుతుంది. సో ధ్యాన సాధన అనేది అల్టిమేట్ ట్రూత్ తెలుసుకోవడం అనేది ఇందుకు ఉపయోగపడుతుంది. సక్సెస్ లో ఉన్నప్పుడు ఇంకా ఏమి కనబడదు, ఆ కిక్ లో ఉంటారు అందరూ, కనిపించదు. ఒక్కసారి ఫెయిల్యూర్ అనే ఒక ఫుల్ స్టాప్ పడినప్పుడు అన్ని బిగిన్ అవుతాయి. ఓకే, సో ఫెయిల్యూర్స్ ని కూడా సరిగ్గా మేనేజ్ చేయడానికి అల్టిమేట్ ట్రూత్ యూజ్ అవుతుంది. రైట్. అల్టిమేట్ ట్రూత్ అంటే మీరు ఇందాక చెప్పారుగా, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం, హెల్దీగా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం, బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడం. సో అక్కడ ఆగడం అనేది తెలుస్తుంది, అప్పుడు సరైన మార్గం కనబడుతుంది. ఆగితే మా ఈటల్లా తెలుస్తుంది, పరిగెడుతూ ఉంటే పక్కన చూసి వెళ్ళిపోతూ ఉంటాం తప్ప అది కరెక్ట్ ఇది కరెక్ట్ అని మనం అనలైజ్ చేయలేం. ఇంకొక అద్భుతమైన పాయింట్ కూడా చెప్పారు. ఈ ట్రూత్ని తెలుసుకున్నప్పుడు ఒక ఫెయిల్యూర్ వస్తే నేను ఇంకా ప్రయత్నం చేయాలి, లేదా ఈ పాత్ కరెక్ట్ కాదేమో దీన్ని మారుస్తాను,
గోల్ మార్చకుండా వెళ్ళే డైరెక్షన్ వెళ్ళే మార్చడం direction జరుగుతుంది. మార్చాలి. చాలా మంది గోల్ మారుస్తారు. నేను ఇది అనుకున్నా, ఇక జరగలేదంటే ఆ గోల్ లేదు, నెక్స్ట్ గోల్. గోల్స్ మార్చుకుంటంత మాత్రాన ఏం జరగదుగా, జరగదు. వెళ్ళే దారులు దారి మార్చాలి. మార్చాలి, ప్రయత్నించే విధానం మార్చాలి. మ్మ్. ఆ గోల్ని వెళ్ళే మార్గంలో మనం ఏవైతే టూల్స్ ఎంచుకుంటామో వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలి, టూల్స్ ని అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేయాలి. ఫోన్ ఎప్పుడు అప్గ్రేడ్ అయితేగా 3 months కి ఒకసారి 3 వాట్సాప్ months కి ఒకసారి 6 months. వాట్సాప్ ఫేస్బుక్ ఫోన్ అప్గ్రేడ్ చేయాలంటే మనం upgrade. కూడా మన టూల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది గమనించాలి. ఫోన్ అప్గ్రేడ్ అవుతుంది, మనం అవుతున్నామా? నేను అనుకున్నది ఫెయిల్యూర్ రిపీట్ అవుతుందంటే నేను ఇంకా అప్గ్రేడ్ కావట్లే. ఓఫో, అల్టిమేట్ మన పాయింట్. లైఫ్లో మనకి కావాల్సింది ఫెయిల్యూర్ సక్సెస్ కన్నా కూడా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫెయిల్ అయిన కొద్దీ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. రైట్. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాం. సక్సెస్ అయ్యే కొద్దీ మనం తక్కువ చేసుకుంటాం అనమాట, లిమిట్ అయిపోతాం. లిమిట్ అయిపోతుంటాం. ఉన్నదాన్నే మనం కాపాడుకోవాలని ఒక దీనికి వచ్చేస్తాం అనమాట, ఒక భయంలో ఉంటాం అనమాట. ఇది ఇప్పుడు నేను ఇంత సంపాదించి ఇది పెట్టుకున్నాను, సడన్గా ఇప్పుడు ఇది పడిపోతే లేకపోతే బిజినెస్లో లాస్ వస్తే నా పరిస్థితి ఏంటి అని ఒక భయం వచ్చి నిజంగా ఆ భయం మేనిఫెస్ట్ అవుతుంది. మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు సరే ఇది పోయింది కదా ఇంకోటి చేద్దాం అని చెప్పేసి ఒక రిస్క్ టేకింగ్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి మనం ఆలోచిస్తూ ఉంటాం, అవుట్ ఆఫ్ బాక్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం పనులు చేస్తూ ఉంటాం. వావ్, ఫెయిల్యూర్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇస్తుంది. లేకపోతే సక్సెస్ అవుతూ ఉంటే ఎప్పుడు ఇన్బాక్సే ఉంటాం. ఇంకా మనం అప్గ్రేడ్ అవ్వలేం. మనం ఇంకా ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మైండ్ ఎట్లా అయిపోతుందంటే సక్సెస్ అయిపోయాం ఇంకేం నేర్చుకుంటాం, మనకి నేర్చుకోవాల్సింది ఏముంది, సక్సెస్ అయ్యాం, జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, ఫ్యామిలీ ఉంది, ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నాం హ్యాపీగా. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. రైట్. ఇప్పుడు అలాంటి అద్భుతంగా అన్నీ ఉన్నప్పుడే ధ్యాన సాధన చేయాలా, లేకపోతే ఏమీ లేనప్పుడు సాధన చేయాలా? అసలు విచ్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ మెడిటేషన్? యూత్కి కానీ విద్యార్థులకు కానీ ఎలా ఉన్నా కానీ ధ్యాన సాధన చేయాలి. ఎలా ఉన్నా చేయాలి, ధ్యాన సాధన చేయాల్సిందే. హ్యాపీగా జాయ్ఫుల్గా అన్నీ ఉన్నా చేయాలి, హెల్దీగా ఉన్నా చేయాలి. ఇప్పుడు యూత్కి వచ్చే ప్రశ్న ఏంటంటే చాలామంది ధ్యానంలో చెప్తూ ఉంటారు, ధ్యానంలోకి వచ్చినాక నేను హెల్దీగా ఉన్నా, డిప్రెషన్ పోగొట్టుకున్నా, అది పోగొట్టుకున్నా, నేను బాగానే ఉన్నా కదా, నాకెందుకు ధ్యానం అంటారు. అవును, నాకెందుకు ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవడం అంటారు. ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా అది ఈ ఉన్నది కరెక్ట్గా కాపాడుకోవడానికి కూడా వాడతాం. ఎప్పటికీ అలాగే ఉండిపోలేం కదా. ఎస్, ఎప్పటికీ అలాగే ఉండిపోలేము. రైట్. మధ్యలో కరోనా లాంటి మంచి కయాటిక్ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అద్భుతంగా జరిగే జాబు పోతుంది, లేకపోతే అద్భుతంగా జరిగే బిజినెస్ ఆగిపోతుంది. రైట్. అంటే ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నా సాధన చేస్తే ఫ్యూచర్లో ఏదొచ్చినా తట్టుకుంటాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడాలో మనకు క్లారిటీ వస్తుంది ఆ టైంకి. రైట్, రెడీగా ఉంటాం మనం. కయాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాన్ని దాటడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో సాధన అనేది కంపల్సరీ. ఖచ్చితంగా మనకి ఎప్పటికప్పుడు ఆ నేర్చుకుంటూ ఉంటే ఎగ్జామ్లో మనం బాగా పర్ఫామ్ చేయగలం. నేర్చుకోవడం ఆపేస్తే ఎగ్జామ్లో మనం పర్ఫామ్ చేయలేం. లైఫ్లో ప్రతి పాయింట్, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మనకి ఎప్పుడో అప్పుడు యూనివర్స్ మనకి టెస్ట్ పెడుతూనే ఉంటుంది. ఆ టెస్ట్ పెట్టినప్పుడు మనం పాస్ అవ్వడానికి మెడిటేషన్, అల్టిమేట్ ట్రూత్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్, అల్టిమేట్ ట్రూతే సిలబస్. దాన్ని ఎంత బాగా నేర్చుకుంటామో ఎగ్జామ్లో అంత బాగా లైఫ్ ఎగ్జామ్లో అంత ముందుకు వెళ్తాం. ఇప్పుడు చదువుకు జీవితానికి ఇదే కదా తేడా. అంతే. చదువులో అంటే మొత్తం సంవత్సరం అంతా చదివినాక ఎగ్జామ్ రాస్తాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి తర్వాత పాఠాలు నేర్చుకుంటాం. అందుకే తేడా. అందుకే లైఫ్ అంటే షేక్ అవుతారు అందరు. సిలబస్ ఈజీ అనుకుంటాం, ఎందుకంటే పాఠాలు నేర్చుకున్నాక ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఎగ్జామ్తో పాటు పాఠాలు ఎగ్జామ్ రాసినాక పాఠాలు నేర్చుకుంటాం. జీవితం అంటే వావ్. సో అల్టిమేట్ ట్రూత్ చాలా అల్టిమేట్గా ఉంది. ఇంకా అల్టిమేట్ ట్రూత్ గురించి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడైతే మనం ఆ విజ్డమ్తో కూడిన సత్యం అనేది మనకి తెలుస్తుందో ఇంకా మనకి మోక్షానికి ఒక పర్ఫెక్ట్ వే కనిపించినట్టే. మోక్షం ఏంటి? మోక్షం అంటే మీ
చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మోక్షం అంతా చచ్చిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకుంటారు. మ్మ్. చచ్చిపోయినా మోక్షం రాదు. అది ఆ విషయం చాలా మంది తెలియదు. చచ్చిపోతే మోక్షం అనుకుంటారు అందరూ. చచ్చిపోయినా మోక్షం రాదు. మనకి అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడే తెలుస్తుందో అప్పుడే మోక్షం వస్తుంది. మోక్షం, ఫ్రీడమ్ ఫ్రమ్ అంటే ఇగ్నోరెన్సా, ఇగ్నోరెన్స్ కానీ ఈ లైఫ్ సైకిల్ కానీ, ఈ లైఫ్ సైకిల్ నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకునేదే అల్టిమేట్ ట్రూత్ అనమాట. రైట్. ఎట్లా బయటపడాలో తెలిస్తే మనకి ఎప్పుడు రావాలి, కావాలంటే వస్తాం లేకపోతే లేదు. మనకి తెలియనప్పుడు లైఫ్ సైకిల్ తిరుగుతూ ఉంటాం. లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మెడిటేషన్ పాత్లో ఉన్న నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు మెడిటేషన్ పాత్లో ఉన్న వాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళ పూర్వజన్మల్లో సన్యాసులు. కానీ ఆ జన్మలో ఏం చేశారంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మికమైన నాకు పరమావధి అంటే మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అది మళ్ళీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బాబు మాస్టర్ చెప్తారు పైన, బాబు ఇది కాదు నువ్వు చేసిన తప్పు, నువ్వు ప్రపంచానికి వెళ్ళిందే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని బతకడానికి. రైట్. అని మళ్ళీ వచ్చి ఆ జ్ఞానాన్ని మళ్ళీ వాళ్ళ లైఫ్లో యూజ్ చేసుకుంటూ ఈ భౌతికంగా ఉన్నదాన్ని మన ఛాలెంజెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని గడిపి అల్టిమేట్ ట్రూత్ తెలుసుకుని దే విల్ గెట్ ద ఫ్రీడమ్. సో ఇప్పుడు యూత్ చాలామంది పెళ్ళి అన్న ఒక బాధ్యత అన్న ఇబ్బంది పడుతున్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ చెప్పేశారు మీరు. గత జన్మలో ఒకవైపే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ధ్యాన సాధన చేసిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నాం కదా, జాయ్ఫుల్గా ఉన్నాం కదా అని రెస్పాన్సిబిలిటీ నుంచి పక్కకు ఉండడం రైటా రాంగా? రాంగే సార్. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మనం హ్యాపీగా ఉన్నాం అంటే ఎవరు లేకుండా మనం ఒక్కళ్ళే హ్యాపీగా ఉన్నాం కదా భౌతిక ప్రపంచంలో. అందరితో పాటు కలిసి వెళ్ళడమే భౌతిక ప్రపంచంలో హ్యాపీగా ఉండడం. రైట్ రైట్. అందరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే హ్యాపీగా ఉండడం. మళ్ళీ టూ మచ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినట్టే. ఏ బాధ్యత తీసుకోకుండా నేను ఇండివిజువల్గా సింగిల్గా ఉంటాను. అది బాధ్యత తీసుకోవడం అనేది కూడా ఒక భయమే కదా. బాధ్యత తీసుకోలేక దాని నుంచి ఎస్కేప్ అయ్యి వాళ్ళని హ్యాపీగా ఉన్నా కానీ బాధ్యత తీసుకుని మళ్ళీ నేను కష్టపడ్డం ఎందుకు. ఓకే, ఇప్పుడు బాగున్నా, కంఫర్ట్ జోన్ లో ఉన్నా నేను ఇప్పుడు, నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి. రైట్. అదొక భయం, రెస్పాన్సిబిలిటీ అంటే భయం వాళ్ళకి. సో దానికి ట్రూత్, విజ్డమ్తో కూడుకున్న ట్రూత్ తెలిసినప్పుడు రైట్ డెసిషన్ తీసుకుంటారు. రైట్. సమాజానికి అనుగుణంగా వెళ్ళరు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వండర్ఫుల్ సంకేత్. సో చివరగా మన యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అల్టిమేట్ ట్రూత్ తెలుసుకోవాలి. లైఫ్ని ఒక బ్యాలెన్స్డ్ వేలో మనం లీడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో మనం ఫెయిల్ అవుతూ ఆ ఫెయిల్ నుంచి తీసుకున్న లెసన్స్ నుంచి మనం సక్సెస్ అవ్వాలి. రైట్. ఫెయిల్యూర్ నుండి సక్సెస్కి ఎదగాలి. వండర్ఫుల్ సంకేత్. థ్యాంక్ యూ సో మచ్ సంకేత్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ, మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడైతే తెలుసుకుంటామో, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు దాని, అబ్సల్యూట్ రియాలిటీ. పర్సనల్ రియాలిటీ మనం ఎన్నో మారుతూ ఉంటాయి, కానీ అబ్సల్యూట్ రియాలిటీ ఒకటి ఉంటుంది. అది తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఏంటో చెప్పారు. ఏంటది? పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. అదే కదా, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిస్తే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నా, లేదంటే ఏ ఉద్యోగం చేయాలన్నా క్లారిటీ ఉంటుంది. స్టడీస్లో కూడా మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అది వస్తుంది. తర్వాత హెల్దీగా ఉండడం, బ్యాలెన్స్గా ఉండడం. ఇప్పుడు అయితే ఇటు ఎక్స్ట్రీమ్ లేదా అటు ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాం కదా, ఆ బ్యాలెన్స్ కోసం నో ద ట్రూత్, టు నోయింగ్ ద అల్టిమేట్ ట్రూత్ అని తెలుసుకున్నాం. దీనికి అడ్డుపడే ఒక పెద్ద అడ్డంకి ఏంటి అంటే వాయిదాలు వేసే వ్యాధి. సంకీర్తి ఏం చెప్తున్నారు? వాయిదా ఎప్పుడు దేని మీద వేస్తామట? అవసరమైనవి వాయిదా వేస్తూ ఉంటాం, కోరికలను వాయిదా వేయం. సో అవసరాలకి కోరికలకు మధ్యన తేడా తెలుసుకుంటే, కోరికలు టెంపరీ ప్లెజర్ ఇస్తుంది. ఇప్పటికిప్పుడు అన్నీ ఆపి ఫోను మొబైల్ చూసాము, అది టెంపరీ ప్లెజర్, కొద్దిసేపు హ్యాపీగా ఉంటుంది. ఎవరో నిన్ను పొగిడారు, ఏదో ఒక వీడియోలో మోటివేషన్ ఇచ్చారు. కానీ ఏదైతే నీడ్ ఉందో, ఇప్పుడు చేయాల్సిన పని కంప్లీట్ చేసినప్పుడు పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది అనేది వారి అనుభవం ద్వారా తెలుసుకున్నాం. చివరగా వారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, బ్యాలెన్స్గా ఉండడానికి ట్రూత్ని తెలుసుకుంటాం. ఎప్పుడు బ్యాలెన్స్లో ఉండడం. సక్సెస్లు ఎప్పుడు ఉంటాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్ నుండి సక్సెస్కి ఎదగడానికి
ఈ సత్యం తెలుసుకోవాలంటున్నారు. కాబట్టి మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ సత్యాలను తెలుసుకొని ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా, సక్సెస్ఫుల్గా జీవించాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామ్ DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్